బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ తక్షణం రాజీనామా చేయాలి, బీసీఐని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది దేశవ్యాప్తంగా న్యాయవాదుల వృత్తి ప్రమాణాలను పరిరక్షించడంతో పాటు న్యాయ విద్య, న్యాయ కళాశాలలు మరియు న్యాయవాద వృత్తి అభివృద్ధిని పర్యవేక్షించాల్సిన చట్టబద్ధమైన అత్యున్నత సంస్థ. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు న్యాయవాదుల ప్రయోజనాలను కాపాడే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా తన పదవిని వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారనే తీవ్ర ఆరోపణలు న్యాయవాద వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి. తన ఇష్టానుసారం సర్క్యులర్లు జారీ చేయడం, న్యాయవాదుల వృత్తి స్వాతంత్ర్యాన్ని మరియు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థ కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన మరియు చట్టబద్ధమైన వ్యవస్థలో న్యాయవాదుల వృత్తి ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కలిగిన సంస్థ. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి స్వప్రయోజనాలు, వ్యక్తిగత ఆధిపత్యం లేదా రాజకీయ ప్రభావాలకు ఈ సంస్థ వేదికగా మారకూడదు. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సమగ్ర ప్రక్షాళన చేపట్టి పారదర్శకత, జవాబుదారీతనం మరియు నిష్పక్షపాతను పునరుద్ధరించాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లతో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యురాలు శైలజ ఆధ్వర్యంలో గోదావరికని కోర్టు ప్రాంగణంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొని న్యాయవాద వృత్తి గౌరవం, స్వాతంత్ర్యం మరియు హక్కులను కాపాడేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తన ఏకపక్ష నిర్ణయాలు, అలాగే న్యాయవాదులకు వ్యతిరేకంగా, న్యాయ విద్యార్థులకు వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతోంది. అది పత్రికా ప్రకారంగా చూస్తా ఉన్నాం. అలాగే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న కథనం మనం చూస్తా ఉన్నాం. వంటెద్దు పోకడలతో ఎటువంటి రెజల్యూషన్స్ లేకుండా ఏదైతే స్వచ్ఛందంగా పనిచేయాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది అలా చేయకుండా తన ఏకపక్ష నిర్ణయంగా అనేకమైన రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు. అందులో ఒక ఉదాహరణగా నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ సంవత్సరాలు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని ఎన్రోల్ చేయించుకోవద్దని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకి గానీ ఇంకా మిగతా బార్ కౌన్సిల్స్ గానీ లెటర్ రాయడం జరిగింది. ఇది ఏకపక్ష నిర్ణయం. అలా చేయడానికి వాళ్ళ హక్కును కోల్పోవడమే అవుతుంది విద్యార్థులు. కాబట్టి ఆ ఏకపక్ష నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అలాగే మన్నన్ కుమార్ మిశ్రా అనేట ఆయన ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్. ఆయన చేయాల్సింది ఏ పార్టీలకు అనుకూలంగా గానీ, ఏ పార్టీలకు వ్యతిరేకంగా గానీ ఆయన మాట్లాడడానికి లేదు. కానీ ఆయన ఒక బీజేపీ ఎమ్మెల్సీ లాగా మాట్లాడుతూ ఆయన ఏకపక్ష నిర్ణయాలు, తీర్మానాలు పంపించడం జరుగుతోంది. దీన్ని పూర్తి స్థాయిలో ఆల్ ఇండియా లాయర్స్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకోవద్దు. ఇప్పుడు తీసుకున్నందుకు నిరసనగా ఆయన రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.